right, a big round of applause and a very warm welcome to our Premante movie team, Priyadarshi Garu, Anandi Garu, Suma Garu and Ram Prasad. Let's make some noise for them. All right, I know you guys have been waiting to meet your stars, but you will have to wait a little longer because we have a surprise AV all the way for you. Can we have the AV, please? ప్రేమంటే కేవలం ఒక ఎమోషన్ కాదు, మనసులో దాగి ఉన్న ఒక భాష. నవ్వుల్లోనూ కన్నీళ్లలోనూ మనల్ని మనం తెలుసుకునే ఒక అనుభూతి. అదే అనుభూతిని మన ముందుకు తీసుకొస్తున్నారు ప్రేమంటే అనే సినిమాతో. మరి ఈ అందమైన కథను మనకందించబోతున్న వారిలో ముగ్గురు ప్రత్యేకమైన వ్యక్తులున్నారు. మొదటగా తన సహజమైన నటనతో, చక్కటి హాస్యంతో ప్రేక్షకుల మనసు గెలుచుకొని దూసుకుపోతోన్న వర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి గారు. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా, పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. బలగంలో ఆయన నటన ప్రతి మనస్సును తాకింది. పెళ్లి చూపులు, జాతిరత్నాలు లాంటి సినిమాలలోని ఈయన కామెడీ మనల్ని నవ్వించింది. ఇలా ప్రతి పాత్రలోనూ హానెస్ట్తో నిలిచిపోయే నటుడు ప్రియదర్శి. ఆయన పక్కన తన సొగసైన చిరునవ్వుతో, సున్నితమైన అభినయంతో, సున్నితమైన భావాలతో యువత మనసులు కొల్లగొట్టిన హీరోయిన్ ఆనంది గారు. బస్టాప్ అనే సినిమా ద్వారా పరిచయమై తన నటనతో భావోద్వేగాల సునామీ సృష్టించి తెలుగు మరియు తమిళ సినిమాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తన నటనతో ప్రతిసారి మనకు చెప్పేదొకటే, స్వచ్ఛమైన భావం ఎల్లప్పుడూ అందమైనదే అని. శ్రీదేవి ఇక్కడ రోజంతా కొట్లాడుకున్నా, ఎంత కోపం వచ్చినా కూర్చుని చాయ్ తాగుతూ మాట్లాడుకుని సాల్వ్ చేసి ప్రేమతోటే పడుకోవాలి. మరి మనందరికీ ఎప్పుడు ఎనర్జీ ఇచ్చే వ్యక్తి, చిలిపితనం, చమత్కారం, చురుకుదనం కలగలిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే తెలుగు రాష్ట్రాల్లో గుర్తొచ్చే ఏకైక పేరు సుమా కనకాల గారు. ఆవిడ మాటల్లో సమయస్ఫూర్తి, తన నవ్వులో వెలుగు, ప్రతి వేదికను పండుగలా మార్చే సుమగారు ప్రేక్షకులకు పాజిటివ్ ఎనర్జీ అంటే ఏమిటో చూపించారు. ప్రేమంటే అనే సినిమా కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ప్రతి హృదయంలోని మృదువైన మూలాలను తాకే కథ. ఎందుకంటే ప్రేమ అనేది చెప్పే మాట కాదు, అనుభవించే హాయి. కొన్ని సినిమాలు మన మనస్సును తాకుతాయి, కొన్ని సినిమాలు మనలో మార్పు తెస్తాయి, కాని కొన్ని సినిమాలు మనలో ఉన్న మంచితనాన్ని మేల్కొల్పుతాయి. ప్రేమంటే సినిమా కూడా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే సినిమా అవుతుందని మనసారా నమ్ముతూ ఈ అందమైన ప్రయత్నంలో భాగంగా ప్రియదర్శి గారు, ఆనంది గారు, సుమా కనకాల గారు మరియు మొత్తం ప్రేమంటే సినిమా టీంకి ఆల్ ద బెస్ట్ చెబుతూ రెజో ఫెస్ట్ 2025 వేదికపైకి సాదరంగా ఆహ్వానిద్దాం. సో లెట్స్ వెల్కమ్ ప్రేమంటే సినిమా టీం, presented by Resonance Junior Colleges and Resonance Schools. Please welcome on stage, the wait is over, Priyadarshi Garu, Anandi Garu, Suma Garu and Ram Prasad Garu. The team from the movie Premante here with us at Rezo Fest 2025. Everybody make some noise! మేడం, తెలుగు రాష్ట్రాల్లో స్టేజ్ మీద మీరుంటే ఎవరు మాట్లాడినా తప్పే, మీకే ఇచ్చేస్తాం. నా వల్లే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతున్నా. హలో, ఓ మై గాడ్, వాట్ అన్ ఎనర్జీ! రెజో ఫెస్ట్, మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా ఉన్నారు? బాబా 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 అసలు లియోన్ జేమ్స్ గారు మ్యూజిక్ కొట్టకపోయినా మీరు రీ రికార్డింగ్ ఇచ్చేలా ఉన్నారు. వినపడుతుందా? Come on!
ఈ రోజు మీరు ఇచ్చిన ఈ రెస్పాన్స్ ఒక్కటి చాలు మాకు. కరెక్ట్గా ఇదే రెస్పాన్స్ మాకు థియేటర్లో వస్తే చాలు, మా సినిమా బ్లాక్ బస్టర్ అయిపోద్ది. కానీ నాకు తెలుసు ఒక్కొక్కసారి మీరు మోసం చేస్తుంటారు, ఈవెంట్లోకి వచ్చి గట్టిగా అరుస్తారు, థియేటర్కి రారు మీరు. కానీ మీరు ఈవెంట్కి రావాలి, థియేటర్కి రావాలి అన్నట్టు ఈరోజు ఇది రెజో ఫెస్ట్ అని చెప్పారు. నాకు ఎందుకో ఇవాళ ప్రేమ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా ఉంది ఇది. ఈ రెజోనెన్స్ కాలేజెస్లో స్టూడెంట్స్కి మీరు ఏం పెడుతున్నారు సార్? ఇంత ఎనర్జీగా ఎలా ఉంటున్నారు వీళ్ళు అసలు? అసలు ఇలాగే కనుక మీరు చదువుకున్నట్టయితే ఒక్కొక్కళ్ళు బ్రిలియంట్ జాబ్స్లో సూపర్గా సెటిల్ అయిపోతారు, మామూలుగా కాదు. నాకు తెలిసి 2 రోజుల నుంచి ఫెస్ట్ జరుగుతున్నా మీ ఎనర్జీకి అసలు ఏమి డోకానే లేదు, అసలు సేమ్ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నారు మీరు. నేను 1 2 3 అంటాను, ఒకసారి మళ్ళీ అరవండి. 1 2 3. ఇదే ప్రేమంటే, ఇదే ప్రేమంటే, ఇదే ప్రేమంటే, ఇదే ప్రేమంటే, ఇదే ప్రేమంటే. అసలు ఇంతకన్నా ఏం కావాలి అనిపిస్తుంది ఈ పూటకి. మళ్ళీ రాత్రి డిన్నర్ గుర్తొస్తుంది, తినాలనిపిస్తుంది. సో మా మూవీ ప్రేమంటే వస్తుంది నవంబర్ 21వ తారీఖున థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి చూడండి. ఐ నో మీరందరూ చూస్తారు అని. ఆ టైంలో ఎగ్జామ్స్ ఏం లేవు కదా. సరే, ఈ కమ్యూనికేషన్ ఎలా ఉంది నాకు అర్థమైంది. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి చేతులు ఎత్తండి, ఓకేనా? మీలో బాగా చదువుకుంటున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓ, ఆల్మోస్ట్ అందరూ బాగా చదువుకుంటున్నారు. ఓకే, 90% మార్కులు వచ్చే వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తండి, వస్తుంది, రేపో మాపో వస్తుంది, ఎత్తండి. హలో, నీకు 90% కాదు, నీకు రాత్రి అయితే 90. వెళ్ళు. అన్ని కలిపి 90 వచ్చాయి మేడం మాకు. అన్ని సబ్జెక్టులు కలిపితే 90 వచ్చాయి మాకు. నీకు సోడా కలిపితే 90 వస్తుంది, వెళ్ళు. మొన్ననే స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చాడు. అక్కడ చక్కగా రోజు మజ్జిగ తాగేసి వచ్చాడు. కంగ్రాచులేషన్స్. ఆ మజ్జిగ కూడా అక్కడ ఉండేటువంటి ఐసు గడ్డలను తీసుకొని వాటర్ని మిక్స్ చేసుకొని మజ్జిగ చేసుకొని తాగిన రాంప్రసాద్కి నా శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాను. ఇక్కడ ఎంతమందికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? నాకెవరు లేరు మేడం. ఎంతమందికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఒరేయ్ ఒరేయ్ రే, అంతమంది చేతులు ఎత్తుతున్నారేంట్రా? చదువుకోమని కాలేజ్కి పంపిస్తే మీరు ఏం చేస్తున్నారు? మీ అమ్మ నాన్న ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు. మీ అమ్మ నాన్న సంగతి పక్కన పెట్టండి. నేను కొన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని స్టార్ మహిళా, క్యాషు, జీన్స్ అంటూ పెంచుకుంటూ వస్తున్నాను. నేను ఎవరితో చెప్పుకోవాలి? ఈ టైంలో ఇంటర్మీడియట్లో ఉన్నారు మీరందరూ, జాగ్రత్తగా వినండి. ప్రేమ దోమ అని వెళ్ళారు అనుకో, సేమ్ టు సేమ్ రాజీవ్ కనకాల, సుమా కనకాలలాగా తయారవుతారు. కాబట్టి బుద్ధిగా చదువుకోండి, ఓకేనా? లైఫ్లో బాగా సెటిల్ అవ్వండి. ఈ సమయంలో ప్రేమ అంటే చదువు, ప్రేమ అంటే రెజొనెన్స్, ప్రేమ అంటే మంచి ఉద్యోగం, ఆ తర్వాత ఏదైనా. ఓకేనా? ఓకేనా? డన్నా డన్నా? ఓకే. ఇకపోతే ఈ సినిమాలో మనందరికీ చాలా ఇష్టమైనటువంటి మన హీరో ప్రియదర్శి వేసుకోండి. ఒక సూపర్ న్యాచురల్ ఫెంటాస్టిక్ వర్సటైల్ యాక్టర్ మన ప్రియదర్శి. ఇందులో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. పైగా నాకు తెలిసి ప్రియదర్శి ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నిట్లో కల్లా ఈ సినిమాలోనే డాన్స్ పర్ఫార్మెన్స్, మోస్ట్ రొమాంటిక్ పర్ఫార్మెన్స్. రాయంచకే రాసలీల అది మామూలుగా చేయలేదు ప్రియదర్శి. అసలు మోస్ట్ ఆర్గానిక్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. అలాగే నేను టీజర్ లాంచ్ ఈవెంట్లో కూడా చెప్పాను, ఈ సినిమాలో యాక్చువల్లీ హీరోయిన్గా నన్నే అనుకున్నారు, కానీ దర్శి కన్నా నేను కొంచెం చిన్నపిల్లలాగా కనిపించడం వల్ల వద్దనుకున్నారు. లక్కీ గర్ల్ ఆనంది ఛాన్స్ కొట్టేశారు. కంగ్రాచులేషన్స్ ఆనంది, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ యాక్చువల్లీ రామ్ ప్రసాద్ది కూడా
ఇది చెప్పడానికి ఏం లేదు, తర్వాత చూడొచ్చు ఎక్కడ? మనం. ఎక్కడ అటు వెళ్ళావా? ఓకే. రామ్ ప్రసాద్ అండ్ అలాగే హైపర్ ఆది కూడా ఉన్నాడు ఇందులో. నా క్యారెక్టర్ నేమ్ ఆశా మేరీ. ఈ ఆశా మేరీకే కేసులు ఏమీ లేవు అంటే నా పక్కన వీళ్ళిద్దరు హైపర్ ఆది అండ్ అలాగే రామ్ ప్రసాద్. ఈ స్టోరీ ఏంటో తెలుసుకోవాలి అంటే మాత్రం మీరు November 21 సినిమా చూడాల్సిందే. సో థ్యాంక్ యూ ఆల్. నేను మళ్ళీ నా మైక్ని హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాను. ఇప్పుడు ఎవరికి ఇవ్వను, పూర్ణ గారు. బైదవే పూర్ణ గారు కూడా నాకు ముందు నుంచి బాగా తెలుసు. ఇక్కడికి నేను పూర్ణ గారు అంటే ఎవరో అనుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఈయనే అదే పూర్ణ గారు అని. సో పూర్ణ గారు, గ్రేట్ జాబ్ అండి. దట్ సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ యు ఆల్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ సో వెరీ వెల్. వాళ్ళ ఎనర్జీనే ఇట్ సేస్ దట్ యువర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వెరీ హెల్దీ అండ్ వెల్ మెయింటైన్డ్. ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే, వాళ్ళు ఇంకేదో అడుగుతున్నారు. ఐ థింక్ మేబీ ఆనంది రామ్ ప్రసాద్ మాట్లాడతాడు ముందు, లాస్ట్లోనా. ఇట్లా కదా, నువ్వు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చూడలేదా? ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆ ఈవెంట్స్ లో లాస్ట్ లో ఎవరు మాట్లాడతారు? లాస్ట్ లో హీరో మాట్లాడతాడు. అవును. అప్పుడు యాంకర్ జంప్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నిన్ను మాట మీరు జంప్ అయిపోతారా? నువ్వు హీరో కాదు, నువ్వు మాట్లాడు. ఓకే. హాయ్ అండి అందరికీ. హాయ్. ఏదో కాలేజ్ ఫెస్ట్ అంటే ఏదో అనుకున్నాను, ఇది మామూలు ఫెస్ట్లో లేదండి. ఇదేదో చాలా గ్రాండ్గా, ఇది ఏమంటారు సార్ దీన్ని? చాలా పెద్ద వైబ్ అట ఇది. ఇప్పుడే చెప్పారు 30 కాలేజ్ అంటే మొత్తం అందరికి కలిపి. సో నాకు ఏమీ లేదు. ఏమీ లేదా? అయితే వెళ్ళిపో. దర్శి బ్రో, ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఒకటే, ఏం లేదు, వీళ్ళందరూ సినిమా చూస్తే పెద్ద హిట్, అంతే, ఇంకేం లేదు. ఫస్ట్ డే వీళ్ళందరూ సినిమాకి వెళ్తే సినిమా బ్లాక్ బస్టర్. ఎందుకంటే వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్తారు. హ్యాపీ మనకి. ఫస్ట్ డే కలెక్షన్స్ గుంపేస్తాయి సార్. ఫస్ట్ డే అందరికీ టికెట్లు సుమగారు ఇప్పిస్తారు, తీసుకోండి సార్. ఎస్, నా 2 కిడ్నీలు అమ్మే అయినా సరే నేను వీళ్ళందరికీ టికెట్లు ఇప్పించాలనుకుంటున్నాను. ఎస్ రామ్ ప్రసాద్. ఓకే, వీలుంటే నా కిడ్నీలు కూడా ఇస్తాను మేడం. వద్దులేండి, నాకు అది already పాడైపోయి. పాడైపోయి అంటారు మళ్ళీ. అండ్ మీ అందరూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా బాగా? మీకే కాదండి. లేదంట ఒక్కొక్కళ్ళు చూడదుకో. అరే చదవండిరా, ముందు చదువుకోండిరా. లేదు, వాళ్ళు ఇప్పుడు మన సినిమాతో పాటుగా వాళ్ళందరూ చేసే పని ఏంటో తెలుసా? ఈ మధ్య వాళ్ళు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వట్లేదు. ఒక్కొక్కళ్ళు కూర్చొని చిక్కిరి చిక్కిరి. సో మీకే కాదండి ఎగ్జామ్స్, మాకు కూడా ఎగ్జామ్ ఉంది ఈ November 21 దయచేసి అందరూ సినిమా చూసి మీరు ఎగ్జామ్ని ఎలా పాస్ అవుతారో ఆ 21 మా దర్శిని, మా ఆనందిని, మా సుమ గారిని మంచి మార్క్స్తో పాస్ చేయించి పెద్ద హిట్ ఇవ్వండి ప్లీజ్. మర్చిపోద్దు 21 మీకు ఎగ్జామ్ డేట్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారో, సబ్జెక్ట్స్ చదివితే ఎలా గుర్తుపెట్టుకుంటారో, ఈ November 21 అలాగే గుర్తుపెట్టుకొని సినిమా చూడండి, పెద్ద హిట్ చేయండి. మళ్ళీ ఇలాగా మళ్ళీ సక్సెస్ఫుల్ ఖచ్చితంగా కలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుస్తాను. ఐ లవ్ యూ ఆల్. బాగా చదువుకోండి, లేదంటే అలాగే అయిపోతారు. ఎందుకంటే నేను ఇంటర్లో టాపర్ని, అంటే అందరికన్నా ఎక్కువసేపు పై నుంచి ఉండేవాడినమాట. వచ్చేసేయడం బెటర్. ఇంకా మన ఆటో మేడం. ఓకే, ఒక యాంకర్ ఉన్నారు. యాంకర్ Check. Can we now request Anandi also to talk and speak to our young audience of Resonance? Hi! Woo! What a vibe! I've never been to college. కానీ మీ అందరినీ చూస్తుంటే నాకు the most energetic people here, so happy to be here. ఈ వైబే మా సినిమా మొత్తం ఉంటుంది. సో ప్రేమంటే is releasing on 21st November. It's a cute rom-com. మీ అందరూ రిలేట్ అయ్యే ఒక స్వీట్ క్యూట్ rom-com. All the girls here or the boys here, you can go grab your friends and please go to theaters and watch the movie. Thank you so much. We have some few questions to ask. Only one question. Thank you.
Love you all. We love you too. సార్ మీరు మాట్లాడే ముందు లాస్ట్ ఇయర్ మీ ఫ్రెండ్ రాహుల్ రామకృష్ణ సార్ వచ్చారు సార్. సార్ని అందరూ కలిసి ఒక క్వశ్చన్ అడిగారు, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు సార్ అంటే మీ పేరే చెప్పారు. ఈ ఇయర్ మిమ్మల్ని పంపించారు. Hi. Resonance! I love you guys. I love you so much. నాకు అసలు మైండ్ పనిచేస్తలేదు. ఇదేందో అసలు నాకు ఇట్స్ టూ మచ్ టు టేక్. ప్రేమ ఇంత బాగుంటుందో నాకు తెలియదు. థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీ హీరో గారు పూర్ణచంద్ర గారు మీకు ఏదైనా మంచి మాటలు చెప్పమని మమ్మల్ని రమ్మన్నారు. యాక్చువల్లీ నీకు మంచి మాటలు చెప్తే వద్దా? నాకు తెలుసురా, నాకు తెలుసు మీకు మంచి మాటలు చెప్పాలని రాలే. బట్ ఐ హ్యావ్ అ స్మాల్ రిక్వెస్ట్. మీకులాగా ఇందాక అరే బాయ్స్ అక్కడ గర్ల్స్ ఇక్కడ ఉన్నారా? ఇదేమన్నా అన్యాయం రా నాయన. బట్ ఐ నో నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నవంబర్ 21 ప్రేమంటే సినిమా రిలీజ్ కాబోతుంది. చూస్తారా? అరే నేను కూడా ఎచ్చివరేరా. సో వెస్ట్ మారేడ్పల్లి క్యాంపస్, హిమాయత్ నగర్ క్యాంపస్, సుచిత్ర క్యాంపస్, కాకతీయ 2, కాకతీయ 1, శాతవాహన 1 and 2 మీరు మా సినిమాకి వస్తారా? మళ్ళా మీ అందరినీ థియేటర్లో కలుస్తా. ఏంటది? గైస్ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. సీ యూ సూన్. మళ్ళీ థియేటర్స్లో కలుద్దాం. మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకు మళ్ళీ మా కాలేజ్కి వెళ్ళాలనిపిస్తుంది, కానీ మా కాలేజీలో అప్పుడు ఇట్లా చేయలేదు. మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్ ఇన్ థియేటర్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. Let's have the first question from our audience. Hello, ma'am. Hello. హలో, ఎలా ఉన్నావు అమ్మా బంగారు తల్లి? నేను బాగున్నా మ్యామ్. హౌ అబౌట్ యూ? We are all super fine అమ్మా. హోపింగ్ దట్ యువర్ మూవీ విల్ గెట్ అ సూపర్ సక్సెస్. ఆఫ్ కోర్స్ మా దగ్గర రిలీజ్ చేశారు కాబట్టి పక్కా హిట్ అవుతుంది. ప్రేమంటే మూవీ కామెడీ మూవీయా? కామెడీ ఉంది కానీ మంచి రామ్ కామ్ కూడా, చాలా రొమాన్స్ ఉంది, చాలా కామెడీ ఉంది, చాలా 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 కామెడీ కూడా ఉంది, చాలా చాలా రొమాన్స్ ఉంది, మంచి పాటలు ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు బంక్ కొట్టద్దు, మళ్ళీ మీ సార్ నన్ను ఎడతారు. మీరు సార్ మీరు నవంబర్ 21 హాలిడే ఇస్తే బాగుంటుందేమో సార్ ఒకసారి. అంటే ఇప్పుడు వీళ్ళు మాస్ బంక్ కొడితే బాగోదు సార్. సో మీరే అఫీషియల్గా హాలిడే ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. వెళ్ళేటప్పుడు అందరూ పిటిషన్లో సైన్ చేసి వెళ్ళండి. బట్ యా చాలా ఉంటాయి. అండ్ యూ కెన్ మీరందరూ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఫ్రెండ్స్తో చూస్తే ఇంకా బాగుంటుంది. సో 21 బంక్ మాత్రం కొట్టద్దు ప్లీజ్. Okay, next question, please. హాయ్ సార్. ఎక్కడ? అక్కడున్నావా? నీకోసం ఎక్కడి నుంచి ఎదుగుతున్నా నేను. చెప్పు. చెప్పమ్మా, వాట్సాప్. సార్ మీ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటా?
ఖచ్చితంగా 100% ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే మీరు ఫ్రెండ్స్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనుకుంటే వాళ్ళతో కూడా చూడొచ్చు, మామూలు ఫ్రెండ్స్ అన్న మీరు ఏదైనా చెప్తారా? అదే ఫ్యామిలీతో తప్పకుండా చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరూ కలిసి వెళ్ళొచ్చు. మైక్ ఇసిరేస్తే కొడతారు మీ సార్, అందుకని ఇసిరే బుద్ధి అవుతలే. కానీ Okay, next one. I know Shatavahana, I know boys, I know that. నాకు తెలుసు వాళ్ళలో కూడా కొంతమంది క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. అర్థమైంది. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రామ్ ప్రసాద్ ఒరిజినల్ హెయిరా విగ్గా? మేడం మనిద్దరిది విగ్గిన అందరికీ తెలుసు, మళ్ళీ మీరు నాదైతే కాదు. ఆనంది కావాలంటే ఒకసారి లాగి చూడు. లాగు ప్లీజ్, ఐ వాంట్ ప్రూఫ్. నా పరువు పోతుంది. ఒకసారి లాగు, ఇదిగో లాగు. రామ్ ప్రసాద్ నువ్వు లాగు. యా ఇట్స్ ఒరిజినల్, నాది లాగండి. ఓ ఇట్స్ విగ్. Let's have the next one. హలో ఎక్కడమ్మా? ఓకే సుమా గారు, అమ్మా మీకోసం. నీకోసం. మీ క్యారెక్టర్ కర్తవ్యంలో విజయశాంతి ఇలాంటిదా? కాదమ్మా, ఒసేరామంలో విజయశాంతి అంటది. థ్యాంక్ యూ. కర్తవ్యంలో విజయశాంతి అనే ఒప్పుకున్నానమ్మా, కానీ నా బాస్ వెన్నెల కిషోర్ నాకు పవర్లెస్ పాత్ర ఇచ్చాడమ్మా. అతని పేరు సంపత్. మీరు సినిమాల్లో చూడండి, తెలుస్తుంది మీకు. మిస్టర్ వెన్నెల కిషోర్ చూసుకుంటా నవంబర్ 21. ఓకే, ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు అడుగుతున్నారు కదా. వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు అంటే సుమక్క మీది ఆనందిది సేమ్ ఏజా? నిజం చెప్పండి. ఈరోజు మ్యామ్ అందరూ మీ ఏజ్ వాళ్ళతో కలుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. చెప్పగానే చెప్పేసింది మా ఇద్దరిదే కాదు మనందరిది ఒకటే ఏజ్ అని. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రియదర్శి సార్ ఒక స్టెప్ వేయరా మా కోసం? ఆనంద్ ఇంకా బాగా వేస్తుంది. అండ్ ఆల్సో ఆనంది గారు ప్లీజ్. అదే రాయంచకే రాసలీల. అదే ఓకే, ఒక పని చేద్దాం. రామ్ ప్రసాద్ వేద్దాము. సేమ్ స్టెప్. నేను ఆల్రెడీ 3 స్టెప్లు వేసే మేడం. 1 2 3 కింద దిగినప్పుడు. ఇది ఆల్రెడీ పాత జోక్, పేలదు. వీళ్ళు కొత్త కాదు. రాయంచతో రాసలీల నడిరే ఈ వేళ ఊరంతటా నిదురగోల మనకి తెలవారిందిలా హృదయం అనే గది లోపల తొలి అడుగులే నీవే వెలుతురు తెరా మని పరిచేసి రంగుల్ని నింపేసేలా దోచావే నన్నే నువ్వెలా దాచావే నన్నే నీలో వెన్నెలా దోచావే నన్నే నువ్వెలా రాధ కూడా దొంగైతే గెలా దోచావే నన్నే నువ్వెలా దాచావే నన్నే నీలో వెన్నెలా దోచావే నన్నే నువ్వెలా రాధ కూడా దొంగైతే గెలా. Put your hands together, everybody. एक बार जोरदार तालियां हो जाए. Come on, everyone.